हरे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं सत्यैः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र। Forum for Truth Seekers
సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 144వ పాఠము 28/5/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము హియరింగ్. మొట్టమొదటగా మనకి సెన్సెస్ 5 సెన్సెస్ ఉన్నాయి కదా ప్రస్తుతం. మొత్తం 7 సెన్సెస్, మిగతా 2 రాబోతున్నాయి. 6th రూట్ రేస్ లో 6వ సెన్స్, 7th రూట్ రేస్ లో 7వ సెన్స్ రాబోతున్నది. అది వ్యక్తం అవుతుంది మనకి. ప్రస్తుతానికి 5 సెన్సెస్, పంచేంద్రియములు 5 పంచేంద్రియములు ఉన్నాయి కదా, పంచేంద్రియములు. వాటిల్లో మొదటి ఇవి కూడా ఎట్లాగా వచ్చినాయో ఒక్కొక్క మూల జాతికి సంబంధించి ఒక్కొక్కటి అన్నట్టుగా వస్తూ ఉన్నాయి. మొదటి మూల జాతి సమయంలో హియరింగ్ వ్యక్తమైంది. అప్పటి నుంచి కూడా ఇది ఉంది. మొట్టమొదటగా ఉన్నదేంటి? హియరింగ్, వినడం. అందువల్ల మొత్తం ప్రార్థనా శ్లోకాలు ఈ కార్యక్రమ పరిచయ పత్రం, అట్లాగే మిగతా పాఠం మొత్తం కూడా వినడం. దాంతో ఏమవుతుంది? మనం ఆ మూలంలోకి వెళ్ళిపోవటం, మూలముగా మారిపోవటం. అంటే ఆ మూలమే నెమ్మదిగా ఇలాగ వ్యక్తమవుతూ వచ్చింది అనేక రకాలుగా. ఒకటి అనేకముగా అవుతూ ఇలాగా వచ్చింది. ఈ వినడం ద్వారా ఏం జరుగుతుంది? అనేకము కాస్త ఏకమైపోతుంది. అందుకని మనం వినడము అనేది ఎక్కువగా చేయాలి. వినడము, గమనించడం. వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని
మేడం బ్లావెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియోగి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లో 8వ శ్లోకంలో ఉన్నాం. అది 2 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగం alone the one form of existence, stretched, boundless, infinite, causeless, in dreamless sleep. బహు రూపంబులు ఏకరూపం వై హద్దులు లేని అంతము లేని కారణాలు లేని దిగంతాల పర్యంతం విస్తరించి జాగ్రత్త స్వప్న అవస్థలను దాటి గాఢ సుషుప్తిలో కరగిపోవంగా. ఏకరూపం అని ఎందుకు అంటున్నాం? అంతకుముందు బహురూపాలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే రూపం అనేవాళ్ళం. ఇంకా 1, 2, 3 అట్లా లెక్కలోకి అక్కర్లేదు, ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అంతకు ముందుకి ఇప్పుడుకున్న తేడా ఏమిటి? అంతకుముందు బహురూపాలు, అనేక రూపాలు, ఇప్పుడు ఒక్క రూపం అయిపోయింది. అది ఏకరూపమై ఏం జరిగింది? కరిగిపోయింది. ఎక్కడ కరిగిపోయింది? గాఢ సుషుప్తిలో. అంటే జాగ్రత్త స్వప్న అవస్థలను దాటి గాఢ సుషుప్తిలో, డ్రీమ్లెస్, అదే స్వప్నావస్థ కూడా దాటిపోయింది, గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయింది. చిన్నదైపోయిందా? మరి అన్ని రూపాలు ఒక్క రూపం అయిపోయింది కదా, చిన్నదిగా అయిపోయిందా? ఒక చిన్న బిందువు లాగా కాదు. హద్దులు లేని అంతము లేని కారణాలు లేని దిగంతాల పర్యంతం విస్తరించి మొత్తం తానుగా అయిపోయింది. అంతకుముందు మొత్తము అనేకముగా ఉంది, ఆ మొత్తమే అనేకముగా ఉన్న ఆ మొత్తమే ఇప్పుడు ఏకముగా ఉన్న మొత్తం అయిపోయింది. సో దానికి సంబంధించి మనం వ్యాఖ్యానం గురించి చూస్తున్నాం. బ్లావెట్స్కి ఇచ్చిన వ్యాఖ్యానం. Biologists are now searching for their homogeneous protoplasm and chemists for their protyle, while science is looking for the force of which electricity, magnetism, heat, the tendency of modern thought
దానికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అంటే మనం మొత్తానికి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే మన ప్రాచీనులు వాళ్ళ నుంచి మనం వచ్చాం. మొదటి మూల జాతి నుంచి రెండవ మూల జాతి, రెండవ మూల జాతి నుంచి మూడవ మూల జాతి, తాత నుంచి తండ్రి, తండ్రి నుంచి కుమారుడు, ఇట్లా వస్తుంది కదా. ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికే గాని ఎవరికి వాళ్ళకు వేరు వేరుగా అన్నట్టు ఏమున్నది కదా. ఇప్పుడు 7 జాతులు ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా రకరకాల జాతులు ఉన్నాయండి. మనం ఏదో ఖండాలు ఏర్పాటు చేసుకుని వాటికి సంబంధించే కొన్ని జాతుల పేర్లు పెట్టుకుని మనం ఉండొచ్చు. మరి ఇన్ని జాతులు మూలమేంటి? కొంచెం మొట్టమొదటి మానవ జాతి. అక్కడి నుంచి వీళ్ళందరము ఒక్కొక్కళ్ళుగా వచ్చాము. హోమోజీనియస్ బేసిస్, హోమోజీనియస్ బేసిస్, సేమ్ కైండ్, సజాతీయమైన మిశ్రితము. కానీ మొట్టమొదటిది ఏదైతే ఉందో అది ఆధారంగా మిగతా అన్ని వచ్చినాయి. ఇన్ని వచ్చేటప్పటికల్లా మిశ్రితం అయిపోయినట్టుగా మనకు అనిపిస్తోంది. ఎందుకంటే మొదటి మూల జాతి నుంచి రెండో మూల జాతి వచ్చినట్టుగా మనం చెప్పుకుంటున్నాం. దాంతో ఏమైంది? ఆ రెండు మిశ్రితమైనట్టుగా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఆ రెండో మూల జాతి నుంచి మూడో మూల జాతి ఉంటున్నాం. అది ఇంకా మిశ్రితం అయిపోయింది, మిక్స్డ్ అయిపోయింది. ఇట్లా మొట్టమొదటి మాత్రం సజాతీయంగా, ఏమాత్రము మిశ్రితము కాకుండా హోమోజీనియస్ గా ఉన్నది. అది బేసిస్, ఆధారం. ఈ మొత్తానికి ఆధారం అదిగా ఉంది. ఫర్ అపరెంట్లీ వైడ్లీ డిఫరెంట్ థింగ్స్, మనం ఇక్కడ అనేకమైనటువంటి భిన్న వస్తువుల్ని మనం ఇక్కడ చూస్తున్నాం, భిన్న భిన్న జాతుల్ని. వీటన్నిటికీ మూలం హోమోజీనియస్ అనేది ఏదైతే ఉందో, మిశ్రితము కానిది, సజాతీయమైనది, ఒకే జాతిగా ఉన్నది, ఒకటిగా ఉన్నది, ఒకదానికి సంబంధించిందిగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏంటన్నమాట, హెటరోజినిటీ అంటే వైజాత్యం, వైధర్మ్యం అంటే మిశ్రితం, రకరకాల ధర్మాలతో రకరకాల జాతులుగా ఉండడం అనేది ఏదైతే ఉందో హెటరోజినిటీ. ఎట్లాగా డెవలప్ అయింది? అది డెవలప్డ్ ఫ్రమ్ హోమోజినిటీ. Homogeneity, the state of fact of being homogeneous. Homogeneity నుండి అది అభివృద్ధి చెందినది. ఏది? హెటరోజినిటీ. హెటరోజినిటీ అనేది అంటే మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటి? హెటరోజినిటీ, అనేక ధర్మాలతో కలిసిపోయి వైధర్మ్యంగా. హెటరోజినిటీ, వైజాత్యంగా, ద డైవర్స్ నేచర్ ఆఫ్ సంథింగ్. వైధర్మ్యం, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ డిఫరెన్స్ ఇన్ క్వాలిటీస్, వ్యత్యాసము, భేదము. ఇట్లా అనేక రకాలుగా చూస్తున్నాం కదా మనం, ఒకళ్ళకి సంబంధం లేకుండా. ఒక జాతికి మరలా ఒక జాతిలోనే మళ్ళీ రకరకాల బాధలు, రకరకాల వ్యత్యాసాలు, భేదాలు ఇట్లా ఉన్నాయి కదా మనం మానవాళిని మొత్తాన్ని చూసినప్పుడు. ఇన్ని భేదాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దీన్ని హెటరోజీనిటీ అంటాం. ఈ మొత్తాన్ని కలిపి హెటరోజీనిటీ. హెటరోజీనిటీ అనగానే ఇప్పుడున్న మొత్తం పరిస్థితి మన కళ్ళ ముందు కనపడాలి. ఆ ఒక్క పదంలో సమస్తము ఇమిడి ఉందన్నమాట. ఇన్ని వైధర్మ్యంతో, వైజాత్యంతో
రకరకాల జాతులు, రకరకాల ధర్మాలు, రకరకాల ఎన్నో రకాల భేదాలతో వీటన్నిటిని కలుపుకునే ఉన్నది హెటరోజీనిటీ. మరి ఇప్పుడు ఇది ఎలాగో వచ్చింది? మొదట్లో లేదే మరి. మొదట్లో ఏంటుంది అనుకున్నాము? హోమోజీనియస్ కదా, మొత్తానికి బేసిస్ హోమోజీనియస్, సజాతీయం, ఒక జాతికి ఒకటే ఉన్నది అన్నట్టుగా, ఎన్నున్నా కానీ ఒకదానికి సంబంధించిందిగా అన్నట్టుగా మనము ప్రారంభంలో ఉంది, మూలంలో, మొదటి మూల జాతి దగ్గర లెక్క చూసినప్పుడు. అటు నుంచి ఇన్ని ఎలాగ వచ్చినాయి? హెటరోజీనిటీ డెవలప్డ్ ఫ్రమ్ హోమోజీనిటీ. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? హోమోజీనిటీ. దాని నుంచి అది అభివృద్ధి చెందింది. ద స్టేట్ ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ బీయింగ్ హోమోజీనియస్. Homogeneous into the same kind or nature, having the constituent elements similar throughout. ఏది చూసి కానీ అది తయారు చేయబడిన విషయాల్లోకి వెళ్ళిపోతే ఒకే రకంగా తయారైన అన్నది హోమోజీనియస్. అట్లా హోమోజీనియస్ ఏదైతే ఉందో దాన్ని హోమోజీనిటీ అని అంటాం దాన్ని. అది ఎట్లా డెవలప్? ఇప్పుడు ప్రస్తుత స్థితి ఏంటి? దాని యొక్క స్థితి హెటరోజీనిటీ. కాబట్టి ఇప్పుడున్న ఇంత వైవిధ్యానికి మూలము ఒకటి. అక్కడ ఇంత వైవిధ్యం లేదు. క్రమక్రమంగా అది వైవిధ్యాల్ని సంతరించుకుంటూ. అయితే మరి అక్కడ ఒక్కటే ఉన్నదా? ఒక్కటే ఉన్నదా? మరి అక్కడ ఒక్కటే ఉంటే ఇక్కడ అనేకం ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది ఒక ప్రశ్న మనకి. ఇంత అనేకము, ఇంత భిన్నత్వము, ఇంత వైజాత్యము, ఎన్నో జాతులు, ఎన్నో ధర్మాలు, వైధర్మ్యం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? ఆ ఒకటిలోనే ఇవన్నీ ఉన్నాయి. మొత్తం కలుపుకొని అక్కడ ఒకటిగా మాత్రమే ఉంది. అందుకే మనం alone, the one form of existence, stretched, boundless, infinite, causeless, in dreamless sleep అని మనం దాంట్లో చెప్పుకున్నాం. స్టాంజా 1కి సంబంధించిన 8వ శ్లోకంలో మనం ఇప్పుడు చెప్పుకున్నది అంటే alone, the one form of existence. ఒక్కటిగా ఉన్నది, అనేక రూపాలు, బహురూపాలుగా ఉన్నది, ఏకరూపమై. అంటే బహురూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏకరూపంలోనే కలిసిపోయి ఉన్నాయి. అప్పుడు అవి క్రమక్రమంగా విడిపడినాయి. అందువల్ల మనకి ఈ సృష్టి మొత్తం ఇన్ని వైవిధ్యం, ఇదంతా ఇప్పుడు ఇక్కడ వచ్చింది కాదు. ఇది ఆ ఒక్కట్లోనే ఉండడం వల్ల, ఏకత్వంలోనే ఉండడం వల్ల, ఆ పరమాత్మ దగ్గరే ఉండడం వల్ల, ఆ పరమాత్మ పొదివికొని, ఈ మొత్తాన్ని పొదివికొని, తనలో పొదివికొని, ఆ అమ్మవారిలో అవన్నీ ఉండడం వల్ల ఆమె గర్భంలో ఈ ఒక్కొక్కటి ప్రసవింపబడుతుంది అంతే. అక్కడ లేకుండా ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ దేనికి సంబంధించినవి? దైవత్వానికి సంబంధించినవి, ఏకత్వానికి సంబంధించినవి. అది చెప్పడం కోసం ఇక్కడ హోమోజీనిటీ, హెటరోజీనిటీ, హోమోజీనియస్ అని ఈ పదాలు చెప్పాల్సి వచ్చింది. హెటరోజీనిటీ డెవలప్డ్ ఫ్రమ్ హోమోజీనిటీ. హోమోజీనిటీ అంటే ఒక జాతికి సంబంధించింది, ఒకదానికి సంబంధించింది అన్నట్టుగా, అంటే హోమోజీనియస్ కి సంబంధంగా. హోమోజీనియస్ అంటే సిమిలర్ గా ఉండేవి, మొత్తం సేమ్ కైండ్ ఆర్ నేచర్, ఒకేలాగా ఉండేది, అది ఒకే ధర్మాలతో ఉండేది ఏదైతే ఉందో అది హోమోజీనియస్. అట్లా ఉన్నది కాస్త ఎట్లా మారిపోయింది? ఇప్పుడు హెటరోజీనిటీగా మారిపోయింది. అనేక రకాలుగా, అనేక రకాల ధర్మాలుగా, అనేక రకాల రూపాలుగా భిన్నంగా మారిపోయింది. మొత్తం దానికోటి సంబంధం లేదన్నట్టుగా.
ఇక్కడ మనం జాగ్రత్తగా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకటిలో నుంచి వచ్చినాయి. హోమోజీనియస్ లో నుంచి దాంట్లో ఉంది కాబట్టి హోమోజీనియస్ లో ఈ హెటరోజీనిటీ క్రమక్రమంగా బయటపడ్డాయి, వ్యక్తమైంది. ఇప్పుడు సూర్యుడు మిట్ట మధ్యాహ్నం అద్భుతమైన వెలుగుని ప్రదర్శిస్తున్నాం. ఆయన యొక్క మొత్తం ఎంత వెలుగుని మన భూమికి ప్రసరింపజేయగలడు. అంత వెలుగుని మిట్ట మధ్యాహ్నం, ఇంకా అంతకన్నా ఈ వెలుగు ఇక ఎక్కడా మనకి ప్రసారం అవ్వదు. రోజు మొత్తంలో మనకి మిట్ట మధ్యాహ్నం అప్పుడు వచ్చిన వెలుగు, ఆ కాంతి ఇంకా మిగతా సమయంలో రాదు కదా. మరి అంత కాంతి ఎక్కడుంది ఆయనకి? సూర్యోదయంలోనే ఉంది. కాకపోతే కొంచెం కొంచెంగా వ్యక్తమవుతూ మిట్ట మధ్యాహ్నం వచ్చినప్పటికల్లా పూర్తిగా దర్శనమిచ్చాడు. పూర్తి కాంతి వచ్చేసింది, పూర్తి వెలుగు వచ్చేసింది. అంటే ఇక్కడ కొత్తగా వచ్చింది కాదు ఇక్కడ ఇది. తను పూర్తిగా తనలో ఉన్నదే ఇక్కడ వ్యక్తమైంది. అట్లాగే ఈ అనేకత్వము ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఏకత్వంలోనే ఉంది. ఆ అమ్మవారి దగ్గరే ఉంది, ఆ పరమాత్మ దగ్గరే ఉంది. పరమాత్మలో మొట్టమొదటి ద హైయెస్ట్ ఏదైతే ఉందో, ఇంకా కాజులెస్ కాజ్ అని ఏదైతే చెప్పుకుంటామో, కారణాలకి కారణం లేని కారణము, తనకు తనే కారణం, తనకి కారణం లేదు. అక్కడ ఈ మొత్తం ఉండబట్టి, ఆ పరమాత్మలో ఇవన్నీ ఉండబట్టి ఇంత వైవిధ్యం అది క్రమక్రమంగా వ్యక్తమవుతూ ఇక్కడ ఇప్పుడు ఈ స్థితిలో మనకి ఇవన్నీ దర్శనమిస్తున్నాయి. అక్కడ లేకుండా ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు. డెవలప్డ్ ఫ్రమ్ హోమోజీనిటీ, హెటరోజీనిటీ డెవలప్డ్ ఫ్రమ్ హోమోజీనిటీ. కాబట్టి ఈ అనేకత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఏకత్వం నుంచి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నదేంటి మరి? ఏకత్వమేనా ఉన్నది ఇక్కడ? పేరుకి అనేకత్వం అనే అనేక రకాల ధర్మాలతో ఎంతో భిన్నత్వంతో ఇక్కడ ఉన్నప్పటికీ ఇవన్నీ ఎవరు ప్రసవించారు? ఆ జగన్మాత ఒక్కతే ప్రసవించింది. ఆ జగన్మాత గర్భము నుండి ఇవన్నీ మొత్తం బయటకు వచ్చింది. ఒకరి గర్భం నుంచి వచ్చినవి ఇవన్నీ. కాబట్టి ఒకటికి సంబంధించింది మొత్తం. Biologists are now searching for their homogeneous protoplasm. ఇప్పుడు మామూలుగా అంటే సైన్స్ వచ్చినప్పటికల్లా అంటే మనం ఎఫెక్ట్స్ నుంచి, అంటే ఇప్పుడున్న స్థితి దగ్గర నుంచి మనం ఇప్పటికిప్పుడు మన కంటికి ఎదురుగా ఉన్నటువంటి మనకి వ్యక్తమవుతున్నటువంటి ఈ సృష్టి దగ్గర నుంచి, ఈ సృష్టిలో ఉన్న ఈ పరిస్థితుల దగ్గర నుంచి పరిశోధన చేస్తూ ముందుకు వెళితే, ఆ లోతుల్లోకి వెళితే, ఆ వెనక్కి వెళితే అప్పుడు దాని యొక్క మూలం తెలుసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే మూలం దగ్గర నుంచి ఇప్పుడున్న స్థితికి కాకుండా, ఏబి అనే సరళ రేఖ మనం గీసినప్పుడు బి నుంచి ఏకి వెళ్ళటం అనేది ఒక పద్ధతి, ఏ నుంచి బికి రావటం అనేది ఒక పద్ధతి. ఉన్న వాస్తవమైన యథార్థమైన పద్ధతి ఏంటి? ఏ నుంచి బి. మనం ఎక్కడి నుంచి మొదలెడతాం? బి నుంచి గీస్తామా? సరళ రేఖ ఎవడైనా కానీ ఇంతవరకు ప్రపంచంలో సృష్టిలో సరళ రేఖ గీయండిరా, ఏ ఒక టీచరు సరళ రేఖ గీయండిరా పిల్లలతో, ఏబి 7 అంగుళాలు సరళ రేఖ గీయండి అని అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఆ స్కేల్ తీసుకుని ఆ 7 అంగుళాలు గుర్తుపెట్టి ఆ మొదటి పాయింట్, ఆ ఎడమ వైపు ఉన్న పాయింట్, కుడి వైపు ఉన్న పాయింట్, ఈ రెండింటిని కలుపుతూ ఎక్కడి నుంచి కలుపుతారు? ఎడమ వైపు నుంచి కుడి వైపుకి కలుపుతారు. అంటే కుడి వైపు నుంచి, అంటే బి వైపు నుంచి ఏకి కలపరు, ఏ నుంచి బికి కలుపుతాం. అది ఒక పద్ధతి. కానీ ఇక్కడ మనం కాబట్టి మనం మూలమేది? ఏ దగ్గర ఏంటి? మొత్తం సమాచారం ఉంది.
ఏ దగ్గర ఏముంది, ఈ బి ఎన్ని అంగుళాలు, ఇది ఎక్కడ అంతమవుతుంది, ఈ సరళ రేఖ ఎక్కడ అంతమవుతుంది, ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఇది వంకరగా ప్రయాణిస్తుందా, తిన్నగా ప్రయాణిస్తుందా, ఆ వివరాలన్నీ ఏ దగ్గర ఉన్నాయి, అది మూలం. దాన్ని బట్టే బి దగ్గర ఆగిపోయింది, తిన్నగా వచ్చింది. తిన్నగా గీయాలి, ఇది హారిజాంటల్గా, అడ్డంగా హారిజాంటల్ లైన్ ఒకటి గీస్తాం, హారిజాంటల్ లైన్ అంటాం. తిన్నగా వంకర లేకుండా బిని కలపాలి, బి దగ్గర ఆగిపోతుంది. కాబట్టి ఏ దగ్గర పూర్తి సమాచారం ఉంది, బి దగ్గర ఏం సమాచారం ఉంది, ఏం లేదు, ఆగిపోయింది అంతే, అది సమాచారం ఏం లేదు. ఎక్కడ మొదలైంది, మనం పట్టుకుని వెళ్ళాలి ఇక నెమ్మదిగా. బి దగ్గర మొదలుపెట్టి బిని అడిగితే ఏం చెప్పలేదు, ఏమోనండి వచ్చిందండి అక్కడ, ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ఆగింది తెలుసు నాకు. బిని అడిగామనుకోండి, ఏమోనండి ఇక్కడ ఆగింది, ఇక్కడ ఆగితే నా పేరు బి అని పెట్టారు, ఇక్కడ కూర్చుని ఉన్నా నేను. ఇంకేం చేయాలి మనం, ఎత్తుక్కుంటా వెళ్ళాల, బి దగ్గర నుంచి పట్టుకుని నెమ్మదిగా వెనక్కి 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 వెళితే ఏ దగ్గర చేరతాం. అది ఎంత కష్టమైన పని, అది ఒక పద్ధతిగా, అది శాస్త్రవేత్తలు అనుసరిస్తున్న పద్ధతి. మన ఋషులు అనుసరించిన పద్ధతి ఏంటి, ఏ దగ్గర ఏని పట్టుకున్నారు, వాళ్ళు మూలాన్ని పట్టుకున్నారు. మూలాన్ని పట్టుకుని, ఎందుకంటే వీళ్ళేమి పరిశోధించడం లేదు, దర్శనం. ఆ దర్శించడం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని వందల మంది, ఎవరికి అందిన దర్శనాన్ని వాళ్ళ దర్శనాల్ని సంవత్సరానికి ఒకసారి ఒక నియమిత కాలం ప్రకారం, నిర్ణయింపబడ్డ కాలం ప్రకారం కాలానికి ఒక చోట చేరి వాళ్ళ దర్శనాలన్నిటినీ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని, అందరికీ ఒకే విధంగా అందిందా, ఏదైనా మార్పు ఉన్నదా, అవి పరిశీలించుకొని మొత్తం ఏకాభిప్రాయానికి వచ్చి ఉన్న విషయాన్ని, ఇది ఉన్న విషయము అని అప్పుడు వాళ్ళు ప్రకటించడం, ఆ దర్శనాల్ని పవిత్ర గ్రంథాలుగా మానవాళికి అందించటం, అది అలా జరుగుతుంది. ఇప్పుడు బయాలజిస్ట్స్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనకి 2 పదాలు వచ్చినాయి, హెటరోజినియిటీ, హోమోజినియిటీ. హోమోజినియిటీ వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే మనం మామూలుగా చూస్తే ఈ జంతుజాలం మరి ఎక్కడ ప్రారంభమైంది, అమీబా దగ్గర ప్రారంభమైంది, ఏకకణ జీవి. అక్కడి నుంచి మరి బహుకణ జీవులుగా ఎన్ని కణాలు ఉన్నాయి మనకి మానవుడి దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా, అట్లా డెవలప్ అయింది. అది ఎక్కడి నుంచి డెవలప్ అయింది, ఏకకణ జీవి దగ్గర నుంచి డెవలప్ అయింది ఇదంతా. ఈ హెటరోజినియిటీ, మనం ఇప్పుడున్న స్థితి ఏంటి, హెటరోజినియిటీ, అనేక రకాల కణాలతో, వందల వేల కణాలతో తయారై ఉంది ఈ దేహము, శరీర భాగాలు సెల్స్ తో తయారై ఉంది. కాబట్టి ఇంత దానికి హోమోజినియిటీ ఏది, ఎక్కడ డెవలప్డ్ ఫ్రమ్ హోమోజినియిటీ. హోమోజినియిటీ అన్న దాని నుంచి ఇది అభివృద్ధి చెందింది. హోమోజినియిటీ ఏది, అమీబా, ఏకకణ జీవి. ఇట్లాగా బయాలజిస్ట్స్ ఆర్ నౌ సెర్చింగ్ ఫర్, సరే మరి ప్రస్తుతము శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా బయాలజిస్ట్స్ అంటే జీవశాస్త్రవేత్తలు అంటే వీళ్ళు ఏంటంటే జీవం సంబంధించి వీళ్ళు పరిశోధనలు చేస్తూ, ఈ జీవం ఎట్లాగా మొదలైంది, ఎటువంటి మార్పులతో ప్రస్తుతం ఇక్కడ ఎలాగా వచ్చింది, ఈ జీవానికి సంబంధించి వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారు. వాళ్ళని బయాలజిస్ట్స్ అంటాం, జీవశాస్త్రవేత్తలు. ఆర్ నౌ సెర్చింగ్ ఫర్, వెతుకుతూ ఉన్నారు దేనికోసం, దేర్ హోమోజీనియస్ ప్రోటోప్లాజం. ప్రోటోప్లాజం అంటే
ఆ జీవనాధార పదార్థం, లివింగ్ మ్యాటర్, ద లివింగ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్, జీవకణం, ద సబ్స్టెన్స్ దట్ ఈస్ ద ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్. ఆ జీవనాధార పదార్థం ఏదైతుందో ప్రోటోప్లాజం, అదే మరలా కణ విభజనకి వీలు కల్పించి మరలా ఇంకొకటి దాని నుంచి పుట్టేటట్టుగా, అంటే ఇంకొక సెల్ దాని నుంచి వచ్చేటట్టుగా, ఇంకొక జీవకణం దాని నుంచి ఆవిర్భవించేటట్టుగా అది అలా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ప్రోటోప్లాజం యొక్క విశేషం ఏంటి, దాన్ని పరిశోధించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. హోమోజీనియస్ ప్రోటోప్లాజం, ఇప్పుడున్న ప్రోటోప్లాజంకి మూలమైనటువంటిది, ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ప్రోటోప్లాజం ఏంటి? హోమోజీనియస్ ప్రోటోప్లాజం అండ్ కెమిస్ట్స్ ఫర్ దేర్ ప్రోటైల్. ఒకవైపున బయాలజిస్ట్స్, జీవశాస్త్రవేత్తలు ఇట్లాగా సెల్ కు సంబంధించినటువంటి ప్రోటోప్లాజం, ఆ జీవనాధార పదార్థాన్ని, ఆ జీవకణాన్ని పరిశోధిస్తూ వాళ్ళు దాని యొక్క మూలాన్ని కనుక్కోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన కెమిస్ట్స్, రసాయన శాస్త్రవేత్తలు, వీళ్ళు ఊరుకోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫర్ దేర్ ప్రోటైల్ అంటే ప్రిమిటివ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ విచ్ ద కెమికల్ ఎలిమెంట్స్ వర్ థాట్ have possibly been formed. ఇది ఈ ప్రోటైల్ అన్నది, ఈ పదం ఎవరు ప్రపోజ్ చేశారంటే, నేమ్ ప్రపోజ్డ్ బై సర్ విలియం క్రూక్స్. సర్ విలియం క్రూక్స్, అంతకుముందు ఆ పేరు లేదు, ప్రోటైల్ అన్న పేరు లేదు. ఈ సర్ విలియం క్రూక్స్ అన్న ఎప్పుడు 1886లో, ఈ గ్రంథం రావటానికి 2 సంవత్సరాల ముందు. కాబట్టి ఈ గ్రంథము ఎంత అడ్వాన్స్డ్గా, అంటే తన ఈ గ్రంథం రాస్తున్న సమయంలో, ఇది గ్రంథాన్ని మొదలుపెట్టి ఎప్పుడో 10 సంవత్సరాల పైన అయింది. ఐస్ సన్వైల్డ్ ఇది ఇచ్చింది, అది పబ్లిష్ అయింది, అది ప్రచురింపబడిన తర్వాత అప్పటి నుంచి ప్రారంభమైంది సీక్రెట్ డాక్టర్ గ్రంథం యొక్క వ్రాయడం. సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని వ్రాస్తూ ఉండడం అనేది అప్పటి నుంచి ప్రారంభమైంది. చివరిగా 1888లో అది పబ్లిష్ అయింది, కానీ అది రాయడానికి 10 సంవత్సరాల ముందు నుంచి దాని యొక్క ప్రాతిపదిక ఉంది. అది రాస్తూ ఉన్నారు అప్పటి నుంచి. తన పక్కన జరుగుతున్నటువంటి విషయాలను కూడా దీంట్లోకి తీసుకొచ్చి, అంటే ఎక్కడో పురాతనమైన ప్రాచీనమైన విషయాలు చెప్తూ ఇప్పుడు జరుగుతున్నది పక్కన పెట్టేసేసి దాంతో మాకు సంబంధం లేదండి, ఏదో వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతుంటారు, వాళ్ళే మనకెందుకు, ఇది ఆధ్యాత్మికం, భౌతికం మనకు అక్కర్లేదు, భౌతికంతో అన్న కాకుండా భౌతికం కూడా మనకి అత్యవసరం. ఎందుకంటే భౌతికం మొత్తము ఎవరితో నిండి ఉంది? ఆ వన్ ఏదైతే ఉందో, ఏకరూపము, దాంతో నిండి ఉన్నది ఇది. కాబట్టి దీన్ని తెలుసుకోకుండా మనం ఆ ఏకత్వాన్ని ఎక్కడ తెలుసుకోగలము? ఈ బహుత్వాన్ని, బహురూపాల్ని మనం తెలుసుకోకుండా ఏకరూపాన్ని మనం తెలుసుకోలేము. ఎందుకంటే ఏకరూపమే బహురూపాలుగా ఇక్కడికి వచ్చింది. కాబట్టి బహురూపాల్లోనే ఏకరూపం ఉంది. అందువల్ల ఇక్కడుంది వ్యవహారం అంతా. కాబట్టి భౌతికం చాలా అత్యవసరం మనకి. అందువల్ల ఈ ప్రోటైల్ అన్న పదాన్ని విలియం క్రూక్స్, సర్ విలియం క్రూక్స్, సర్ అన్నది బిరుదు. అంటే ఇట్లా వాళ్ళు ఎవరైతే దీనికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళని సమాజం గౌరవించేది, రాజులు గౌరవించేవాళ్ళు, ప్రభుత్వము గౌరవించేది, వాళ్ళకి బిరుదులతో సత్కారాలతో సత్కరించేది బిరుదులతో. అట్లా సర్ అనే బిరుదు ఉన్నటువంటి విలియం క్రూక్స్ అన్న ఆయన 1886లో
ఊహ అయిన అనుమానమైన సందేహమైన ఫర్ ఏ హైపోథెటికల్ ప్రిమిటివ్ సబ్స్టెన్స్. ప్రోటైల్ అంటే ప్రిమిటివ్ సబ్స్టెన్స్. హైపోథెటికల్ అంటే మరి దాన్ని తెచ్చి ఇప్పుడు ఇవ్వలేం కదా. ఇప్పుడు ప్రారంభంలో ఉన్న ఆ మ్యాటర్, ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ సబ్స్టెన్స్, రూట్ సబ్స్టెన్స్ ఒకటి ఉంది కదా మనకి. మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, మూల పదార్థం ప్రీ కాస్మిక్. ఈ విశ్వ ఆవిర్భావానికి ముందున్నటువంటి, విశ్వము ఆవిర్భవించలేదు, విశ్వము ఆవిర్భవించడానికి కావలసినటువంటి దివ్య ప్రణాళిక తయారు కావడలేదు, ఈ రెండిటికన్నా ముందు ఉన్నది. ఇవన్నీ ఇట్లాగా దివ్య ప్రణాళిక రాయబడుతోంది. దివ్య ప్రణాళిక ప్రకారం ఈ విశ్వ ఆవిర్భావం ఉంటుంది. ఈ విశ్వంలో ఇదంతా అవసరం అవుతుంది కాబట్టి ఏవేవైతే అవసరం ఉన్నాయో వాటికి సంబంధించి ఇది ఎట్లాగా పనిచేయాలో అవన్నీ అంతకు ముందే ఆయన దగ్గర ఉన్నాయి. ముందు ఆ రెండుగా బయలువెడలాడు. అంటే ప్రకృతి, పురుషుడు. ప్రకృతి ఏమిటి? ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ గా, అట్లాగే ప్రీ కాస్మిక్ ఐడియేషన్ పురుషుడు. ఇప్పుడు ఇది ఈ ప్రోటైల్ అన్నది ఈ హైపోథెటికల్ అంటే మనకి ఊహగా సందేహమైనటువంటి, అంటే మనకి ఊహ సందేహంగా అనుమానంగా ఎందుకు ఉంటుంది? అనుమాన ప్రమాణంతో చెప్పడం ఇది. అక్కడ ఏదో పొగ ఉంది కాబట్టి అనుమాన ప్రమాణం అంటే ఏంటి? అక్కడ పొగ వస్తుంది, దూరంగా పొగ వస్తుంది కాబట్టి అక్కడ ఏది ఉండాలి? తప్పనిసరిగా పొగ ఎట్లా వస్తుంది మనకి? నిప్పు ఉంటేనే పొగ వస్తుంది, నిప్పు లేనిదే పొగ రాదు కదా. నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి పొగ అక్కడ వస్తుంది అంటే అర్థం ఏంటి? పొగ కనిపిస్తుంది మనకి, నిప్పు కనపడడం లేదు కదా. అంటే కనబడే దాని నుంచి కనబడనిది మనం అర్థం చేసుకోవటం, మనం ఊహించటం. అట్లాగా ఇప్పుడు ఇదంతా ఈ పదార్థం అంతా అనేక రకాలుగా ఉంది కదా భిన్నత్వంతో. ఈ భిన్నత్వానికి సంబంధించినటువంటి పదార్థం మొత్తానికి మూలమైన పదార్థం ఒకటి, ఒకే ఒక పదార్థం ఉండి ఉండాలి. అది ఆయన తీర్మానం చేసింది కెమిస్ట్ సర్ విలియం క్రూక్స్. అందుకని దానికి ప్రోటైల్ అని పేరు పెట్టాడు అనమాట. ప్రిమిటివ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ విచ్ ద కెమికల్ ఎలిమెంట్స్ వర్ థాట్ టు హ్యావ్ పాసిబుల్లీ బీన్ ఫార్మ్డ్. అక్కడి నుంచి ఈ రసాయనాలు అభివృద్ధి చెంది ఉంటాయి. ఫ్రమ్ విచ్ ద కెమికల్ ఎలిమెంట్స్ వర్ థాట్ టు హ్యావ్ పాసిబుల్లీ బీన్ ఫార్మ్డ్. ఇవి తయారై ఉంటాయి. ఈ రసాయనాలు ఎక్కడి నుంచి వచ్చిన రసాయనిక ధర్మాలు, రసాయనిక మూలకాలు, ఎలిమెంట్స్, రసాయన మూలకాలు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? ఆ పదార్థం ఏదైతే ఉందో ప్రిమిటివ్ సబ్స్టెన్స్, hypotheticated primitive substance from which the chemical elements were thought to have possibly been formed. ఇది గ్రీక్ భాషకు సంబంధించిన పదం. ప్రో అంటే బిఫోర్ అని, టైల్ అంటే మ్యాటర్. ప్రోటైల్ అంటే బిఫోర్ మ్యాటర్. మనకు కనబడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ఎలిమెంట్స్ కానీ ఈ రసాయనిక మూలకాలు, ఈ మూలకాలు వీటికి, ఈ పదార్థాలకి మొత్తం మనకి ఇప్పుడు కనిపిస్తున్నవి ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటికీ మూలం ఏదై ఉండాలి? ఏదో ఒక్క పదార్థమే అయి ఉండాలి. మొట్టమొదటి కూడా ఇంత వైవిధ్యం ఉండదు, ఇన్ని రకాలు ఉండదు. ఏదో ఒక్కటి దాంతో ప్రారంభమై ఇంత వైవిధ్యంలోకి ఇలాగా వచ్చేసింది అని ఆయన తీర్మానించాడు అనమాట. అని ఆ ప్రోటైల్ అన్న పేరు పెట్టాడు. ప్రోటైల్, ప్రో అంటే బిఫోర్, ఇప్పుడున్న దానికి ముందు ఏదో ఉండాలి. కెమిస్ట్స్ ఫర్ దేర్ ప్రోటైల్. బయాలజిస్ట్స్ ఏమో ఆ ప్రోటోప్లాజం కి సంబంధించి
ఆ జీవాధార పదార్థం ఏదైతే ఉందో ఆ జీవకణానికి సంబంధించి మొట్టమొదటిది ఎలాగా ఉండి ఉంటుంది. ఎక్కడ ప్రారంభమైంది ఇది? వాళ్ళ ప్రశ్న ఏంటంటే ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ మొదలైంది? ఎందుకని? వాళ్ళు ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నారు కాబట్టి. ప్రస్తుతము ఇది ప్రారంభం కాదు కదా! మన దగ్గర ఉన్నది, ఇప్పుడు మనం చూస్తున్నది, ఈ సృష్టిగా వ్యక్తమై ఉన్నది, ఇదంతా ప్రారంభము కాదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తే ఇక్కడ వచ్చింది ఇది ఇప్పుడు. కాబట్టి దీనికి ప్రారంభం ఏదో ఉండాలి అని, అది శాస్త్రవేత్తల యొక్క అన్వేషణ. ప్రారంభం ఏమిటి? ఎక్కడ మొదలు? ఎక్కడ మూలము? అని వీళ్ళ యొక్క అన్వేషణ. ఎందుకంటే వీళ్ళు బి దగ్గర ఉన్నారు కాబట్టి ఎక్కడ ప్రారంభమైంది ఇది అన్నట్టుగా వాళ్ళు. బయాలజిస్ట్స్ ప్రోటోప్లాజంకి సంబంధించి ఆ జీవ కణానికి సంబంధించిన మూలాన్ని కనుక్కుందామని వాళ్ళు చూస్తున్నారు. ఇంకో పక్కన రసాయన శాస్త్రవేత్తలు ఈ రసాయన మూలకాలకి సంబంధించి ఆ మూలమైనటువంటి పదార్థం ఎక్కడ ఉంది, ఆ మూల పదార్థము, ఆ ప్రోటైల్, దానికి ఒక పేరు పెట్టారు ప్రోటైల్. ఇక్కడేమో ప్రోటోప్లాజం అని దీనికి పేరు పెట్టారు బయాలజిస్ట్స్. ఈ కెమిస్ట్స్ ఏమో ప్రోటైల్ అని పేరు పెట్టారు. ఇట్లా పేరు పెట్టి ఎతుకుతూ ఉన్నారు. While science is looking for the force of which, ఇక మొత్తం కామన్ గా సాధారణంగా మొత్తం అన్ని కలిపి ఈ సైన్స్ ఏదైతే ఉందో ఈ శాస్త్రం ఏం చేస్తుంది? ఈ మొత్తానికి సంబంధించిన ఫోర్స్, ఆ శక్తి, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బలము, బలము, పరాక్రమము. అంటే ఇదంతా నడుస్తుందంటే మరి దీనికి సంబంధించి ఎంతో బలంతో, ఎంతో శక్తితో నడుస్తుంది. ఆ శక్తి ఏంటి? ఆ ఫోర్స్ ఏంటి? అది ఎక్కడి నుంచి ఉంది? అదే దాని యొక్క మూలం ఏమిటి అని మొత్తం సైన్స్ కి సంబంధించినటువంటి అందరూ, సామాన్య శాస్త్రం ఏంటి ఆ ఫోర్స్? ఆఫ్ విచ్ ఎలక్ట్రిసిటీ, magnetism, heat and so forth. ఇట్లాగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? విద్యుత్తు, అలాగే అయస్కాంత శక్తి, అయస్కాంతత్వం, విద్యుత్తు, వేడి, హీట్, వేడి, ఏవేవైతే ఏ శక్తులుగా ఉండి ఈ మొత్తాన్ని నడిపిస్తూ ఉందో వాటి గురించిన మూలానికి సంబంధించి సామాన్య శాస్త్రము అది వెతుకుతోంది. ఈ మొత్తం కలిపి ఏమైంది? ఆర్ ద డిఫరెన్షియేషన్స్. షో ద డిఫరెన్స్ బిట్వీన్ 2 or more things. ఇట్లాగ మరి ఇక్కడ తమాషా చూడండి. మరి అంటే మూలం ఎప్పుడు కూడా ఒక్కటే ఉండాలి కదా. ఇప్పుడు మూల బిందువు బి దగ్గర ఉన్నాం మనం. మూల బిందువు ఎక్కడ ఉండాలి? ఒక్కటే ఉండాలి. కానీ ఇక్కడ ఎవరికి వాళ్ళు మూలానికి వెళ్దామని చూస్తున్నారు. వాళ్ళ మూలం వేరు అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ మూలము అంటే బయాలజిస్టు మూలము, జీవశాస్త్రవేత్తల మూలము, కెమిస్ట్స్ మూలము, రసాయన శాస్త్రవేత్తల మూలము, సామాన్య శాస్త్రవేత్తల మూలము, సైన్స్. వాళ్ళ ఎక్కడికక్కడ డిఫరెన్షియేషన్స్, ఎవరికి వాళ్ళకి వేరుగా. కానీ ఋషుల దగ్గరికి వచ్చినప్పటికల్లా మొత్తానికి ఒక్కటే రూట్ సబ్స్టెన్స్, ప్రీకాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ఈ మొత్తానికి ఆధారం ఆ పదార్థము. దాంతో ఈ మొత్తము తయారైంది.
ఎలాగైతే సాలెపురుగు తన నోటి నుంచి వచ్చినటువంటి ద్రవంతో ఆ సాలె గూడు నల్లుతుందో, ఆ దారమంతా ఎక్కడిది? బయట ఎక్కడి నుంచినా తెచ్చిందా? ఇప్పుడు పక్షులంటే గూడు కట్టుకుంటున్నాయి. అక్కడో చితుకు, అక్కడ ఒక ఎండు పుల్ల, ఇక్కడ ఒక ఎండు పుల్ల, ఎక్కడెక్కడయో ఏరుకుంటూ ఆ ముక్కున కరుచుకొని నెమ్మదిగా వచ్చి దానికి దూకుతూ అలాగా ఎన్ని రోజులు పడుతుందా? ఆ చక్కటి మనం చూసేటప్పటికి ఎంత అద్భుతంగా ఉంటుందది. ఆ పక్షి గూడు ఎంత అద్భుతంగా మనం అల్లగలమా? మన వల్ల అయ్యే పనేనా అదసలు? అసాధ్యం. కానీ ఆ పక్షి ఎంత చక్కగా అల్లుతుందది. ఆ పక్షి గూడు అట్లాగా వేరు వేరు పదార్థంగా. కానీ ఇక్కడ సాలెపురుగు తన చాలి గూడుని ఎలాగానో అల్లుకుంటోంది? తన నోటిలో నుంచి వచ్చిన ద్రవంతోనే. అట్లాగే ఈ సమస్తం దేనితో తయారైంది? ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. ఎక్కడది? పరమాత్మలో నుంచి వచ్చింది. పరమాత్మ 2గా బయలువెడలాడు. ప్రకృతి, పురుషుడుగా. ఈ ప్రకృతి, పురుషుడికి ఆధారం పరమాత్మ. ఆ ఒక్కడే ఎవరైతే ఉన్నారో వాడు. తను 2గా ఇక్కడ అయింది. అమీబా ఏకకణ జీవి 2 కణాలుగా విడిపడింది. 4 కణాలైన ఇట్లాగా ఎలాగైతే ఇట్లా మనం కొన్ని వందల కణాలతో నిర్మితమై ఉన్నాం. మన శరీర భాగం నిర్మితమై ఉంది. ఇన్ని కణాలు ఎలాగా వచ్చింది? ముందు ఏకకణంతో వచ్చింది. ఏకకణం అమీబా జీవి మనకి ప్రారంభం. ఇక్కడికి చూసుకుంటే మనం భౌతికంగా చూసినప్పటికీ ఈ అమీబాతో మనం ఇక్కడ ప్రయాణం ప్రారంభించాం. ఇలా ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ఈ అన్వేషణ ఏకత్వానికి కాకుండా మూలానికి వెళ్దామని అనుకుంటున్నారు. కానీ ఎవరి మూలం వాళ్ళది అన్నట్టు అయిపోతా ఉంది. ఆర్ ద డిఫరెన్షియేషన్స్. కానీ మరి ఋషుల దర్శనం అట్లా లేదే. ఋషుల దర్శనం ఒకటే అనేకమైంది. అందుకే మనం దాన్ని ఎలాగ వర్ణించుకున్నాం? బహురూపంబులు ఏకరూపంబై. బహురూపంబులు ఏకరూపంబై. అంటే మళ్ళీ దాన్ని రివర్స్ కదా. మనమేమో బహురూపాలుగా ఉన్నాం ఇక్కడ. ఏంటి బహురూపాలు? ఏకరూపమే బహురూపంగా మారింది, ట్రాన్స్ఫార్మ్ అయింది, పరివర్తన చెందింది. కాబట్టి ఈ మొత్తం బహురూపాలన్నీ ఏకరూపం. కాబట్టి అటువంటి నుంచి వస్తే ఏకరూపము బహురూపముగా మారింది, పరివర్తన అయింది. ఇట్లాగా ఇంకా అక్కడ నో డిఫరెన్షియేషన్. ఇక ఇన్ని ఉన్నా కానీ ఇన్నిట్లోనూ ఉన్నది ఒకే ఒకటి. ఏకత అన్నదే ఇన్ని రూపాలుగా మారింది. జలమే 100 మంచు గడ్డలు కట్టుకుంది. మనం జలం దగ్గర 100 జలాలు ఉన్నాయని అంటాం, లేదు కదా. జలము ఇంత ఒకటి, ఒక రకం. మంచుగడ్డలు కట్టేటప్పటికి 100 అయిపోయినాయి. మరి 100 ఉన్నాయి. 100 ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఒకదాని నుంచి వచ్చింది? చాలా వాటి నుంచి వచ్చిందా? లేదు కదా. అట్లాగా మనం ఈ ఋషుల దర్శనం ఏంటి? ఒకటి అనేకమైంది. ఈ శాస్త్రవేత్తల యొక్క దర్శనం ఎట్లాగా ఉంటుంది? వీళ్ళ యొక్క అన్వేషణ ఎలాగ ఉంటుంది? ఇంకా పూర్తి కాలేదు అన్వేషణ. అన్వేషణ పూర్తయిపోతే దీంట్లోకి వచ్చేస్తారు ఆటోమేటిక్‌గా. అదే పెద్ద విషయం కాదు. అందరూ ఒక చోటకి చేరతారు. డిఫరెన్షియేషన్స్ అని ఏదైతే అనుకుంటున్నామో మనం, ఎవరికి వాళ్ళకి వేరు వేరుగా ఉంది మూలము. ఎవరి మూలము వాళ్ళదుంది. రసాయనిక మూలకాలకి మూలము వేరుగా ఉంది. ఈ జీవశాస్త్రానికి సంబంధించి ఆ ప్రోటోప్లాజం ఏదైతే ఉందో దానికి మూలము వేరుగా ఉంది. ఇంకా వేరే ఈ ఫోర్స్‌కి సంబంధించి అనేక రకాల ఫోర్సెస్ నడుస్తూ ఉన్నాయి ఈ సృష్టిలో. ఈ సృష్టి నడపడానికి అనేక రకాలైన ఫోర్సెస్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఎలక్ట్రిసిటీ, మాగ్నెటిజం, హీట్ ఇట్లా ఎన్నో రకాలున్నాయి. వీటన్నిటికి మళ్ళీ మూలము వేరు వేరుగా ఎక్కడెక్కడో ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, అది నెమ్మదిగా వీళ్ళు ఆ దగ్గరికి చేరేటప్పటికి ఒక్కటిగా అయిపోతారు. అరే!
ఒక్కటి నుంచే ఇది ఒకటే ఇన్నిగా మారిందా? ఓర్ని భలే! అన్న దాంట్లోకి వచ్చేస్తారు. అది. వీళ్ళ అన్వేషణ పూర్తయింది అంటే అర్థం ఏంటి? శాస్త్రవేత్తల అన్వేషణ పూర్తి అయింది అంటే, ఒకటే ఇన్నిగా అయిపోయింది. ఇంకోటి లేదిక్కడ అని బల్లగుద్ది చెప్పేస్తారు. స్టాంపు మీద స్టాంప్ పేపర్ మీద అది వీళ్ళు ఆ ముద్ర వేసేస్తారు దాని మీద అంతే. మేము నిర్ధారిస్తున్నాం అని అంటారు అన్నమాట. సో సైన్స్ ఇట్లాగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఎట్లాగా వివరిస్తుందో చూడండి. మనం అక్కడ ఇచ్చిందంటే అలోన్ ద వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ స్ట్రెచ్డ్ బౌండ్లెస్ ఇన్ఫినిట్ కాజ్లెస్ అండ్ డ్రీమ్లెస్ స్లీప్. ఆ విధానం కూడా మనం పట్టుకోవాలి. ఏ విధంగా దీన్ని వివరించడానికి విశ్లేషణాపూర్వకంగా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ఇదే సూత్రం మనం ఎక్కడైనా మనం ఉపయోగించి దీన్ని అన్వయించుకుంటూ ఎక్కడైనా మనం ఇదే పని చేసేయచ్చు. దాని ద్వారా మనము చక్కగా ఆ సత్యాన్ని మనం దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం? బహురూపంబులు ఏకరూపంబై హద్దులు లేని అంతము లేని కారణాలు లేని దిగంతాల పర్యంతం విస్తరించి జాగ్రత్త స్వప్నావస్థలను దాటి గాఢ సుషుప్తిలో కరగిపోవంగా. ఇక్కడ మనకి ఇంకెక్కడ తేడాగా లేదు. ఒకటే ఇన్నిగా అయింది కాబట్టి మళ్ళీ ఒకటిగా మారింది అంతే. ఎందుకంటే దాంట్లోకి వెళ్ళిపోయింది అన్నది క్లియర్ గా అక్కడ మనకు వచ్చేసింది. మరి వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికల్లా మనం భౌతికంగా ఇట్లాగా పెట్టేటప్పటికి మనకి ఇక్కడ చూసినప్పుడు కూడా హోమోజీనియస్ నుంచి హెటరోజెనిటీ హోమోజినియటీ ఇవి ఒక జాతికి సంబంధించింది, ఒకటికి సంబంధించింది. ఈ ఒకే జాతిగా అన్నది సజాతీయముగా ఉన్నవన్నీ కూడా వైవిధ్య జాతిగా వివిధములైన జాతులుగా ఇలాగా మారిపోయినాయి. హెటరోజెనిటీగా ఎట్లాగా మారిపోయినాయి? ఒకటి అనేకత్వం అయింది కాబట్టి. అందుకే అనేకత్వము, అనేక రూపాలు, బహురూపాలు ఒక రూపంగా మారిపోయింది. ప్రళయ స్థితి అనేటప్పుడు కల్లా బహురూపాలు ఏకరూపం అయిపోయింది. సృష్టి స్థితి అనేటప్పుడు కల్లా ఏకరూపము బహురూపాలైంది. అంతే. ఇక్కడ చాలా సింపుల్, వెరీ సింపుల్. వీళ్ళు ఒకటే అటు ఇటు ఆడుకుంటుంది. ఒకటే జలమే మంచుగడ్డ కట్టుకుంది, మంచుగడ్డ జలం అయిపోతుంది, జలము మంచుగడ్డ అయిపోతుంది. ఏముంది అక్కడ? ఉన్నది ఒకే వస్తువు కదా, ఒకటే ఆడుకుంటా ఉంది అటు ఇటు అటు ఇటు. ఇక్కడ కూడా అంతే. ఏకరూపము బహురూపగాలుగా అయిపోయింది, బహురూపము మళ్ళీ ఏకరూపంగా అయిపోయింది. అటు ప్రళయ స్థితిలో ఏకరూపము, సృష్టి స్థితిలో అనేక బహురూపము. అట్లా ఉండగా ఈ సైంటిస్టులు, ఈ బయాలజిస్ట్స్, ఈ కెమిస్ట్స్, ఈ మిగతా సైన్స్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఇదంతా ఏమనుకుంటున్నారు? డిఫరెన్షియేషన్స్. ఒక్కొక్క దానికి మూలం వెతుకుతున్నారు. మంచి విషయమే. ఏంటంటే మూలం దగ్గరికి వెళ్ళాలి. మనం పరిధి మీద తిరుగుతుంటే అది ఎంతకాలకి అది ఒకదగదు. తిరుగుతూనే ఉంటాం. ఎక్కడికి వెళ్ళాలి? ఈ పరిధికి ఆధారమైనటువంటి కేంద్రానికి వెళ్ళాలి. మనం పరిధిలో ఎక్కడున్నా పర్వాలేదు, అక్కడి నుంచి తిన్నగా కేంద్రానికి ఒక రేఖ ఉంది, ఒక మార్గం ఉన్నది. నువ్వు పరిధిలో ఫలానా చోటకు వస్తేనే అక్కడి నుంచి కేంద్రానికి వెళ్ళాలండి అనేది లేదు. నువ్వు ఎక్కడ నిలబడ్డావు అక్కడి నుంచే, నువ్వు ఉన్న చోటు నుంచే కేంద్రానికి తిన్నని మార్గం ఉంది. కేంద్రం నుంచే నువ్వు ఇక్కడికి వచ్చావు పరిధిలోకి, కాబట్టి అక్కడి నుంచే మళ్ళీ కేంద్రానికి వెళ్ళిపోవచ్చు. ఇట్లాగా ఉన్నది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే వీళ్ళందరూ డిఫరెన్షియేషన్ చూస్తున్నారు.
కానీ ద సీక్రెట్ డాక్ట్రైన్ అంటే ఇక్కడ 2 రకాలుగా శాస్త్రవేత్తల దర్శనము ఎలాగుంది, శాస్త్రవేత్తల అన్వేషణ ఎలాగుంది అంటే ఇక్కడ ఋషుల దర్శనం సంపూర్ణమైపోయింది, వాళ్ళకి తెలియాల్సిన విషయం ఇంకేం లేదు. ఇక శాస్త్రవేత్తలు అన్వేషణ ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. ఎంత తెలిసినా ఇంకా తెలియవలసింది అంతకన్నా చాలా ఎక్కువ ఉంది. అటువంటి దాంట్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఈ రెండింటిని సమన్వయిస్తూ ద సీక్రెట్ డాక్ట్రైన్ carries this idea into the region of metaphysics and postulates a one form of existence. అందుకే alone the one form of existence అని మనకి స్టాంజాలో ఉంది కదా, ఆ one form of existence as the basis and source of all things. ఇది మనము రేపు దాన్ని చక్కగా వివరించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.